పైథాన్ లో ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఒక యాక్షన్ అనేది రిపీటెడ్ గా జరిగితే దాన్ని లూప్ అంటారు. ఓకే. అసలు ఫర్ లూప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఫర్ లూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. అదే విధంగా వైల్ లూప్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రిపీటెడ్ గా మనకి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. ఎంతవరకు ఇది జరుగుతుందంటే, మనం ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు, ట్రూ అయ్యేంత, ఫాల్స్ అయ్యేంత వరకు ఇది మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. అసలు ఫర్ లూప్ కి మనం సింటాక్స్ అంటే ఏంటో చూసుకుందాం. ఫర్ లూప్ కి ఫర్ అనేది కీవర్డ్ రాసేసి, సారీ, ఇక్కడ ఫర్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఐ, ఇక్కడ ఐఏ కాదు, మన ఇష్టం. ఐ కాకుండా ఎక్స్ పెట్టుకోవచ్చు, ఏ మీ ఇష్టం, ఏ వేరియబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఇన్ సీక్వెన్స్, ఇది ఇక్కడ వచ్చేసరికి మన బ్లాక్, మన ప్రోగ్రామ్, మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ బ్లాక్ మొత్తాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఐ బదులు వచ్చేసరికి మనకు నచ్చిన వేరియబుల్ అని పెట్టుకోవచ్చు, ఐడెంటిఫైయర్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ సీక్వెన్స్ మనకు ఇవ్వాలనుకుంది ఎంతవరకు నుంచి ఎంతవరకు ఇవ్వాలి. ఇక్కడ ఈ సీక్వెన్స్ లోకి వచ్చేసరికి మనం ఏమేమి రాయొచ్చు అంటే, ఇక్కడ ఏమేమి రాయొచ్చు అంటే సీక్వెన్స్ లో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్ట్, అదే విధంగా ఎండ్, ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్. ఓకే. ఇక్కడ ఈ సీక్వెన్స్ లో వచ్చేసరికి ఇవన్నీ అనేది మనం రాయొచ్చు. ఓకేనా. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ వచ్చేసరికి వైల్ లూప్ కి వెళ్దాం. వైల్ లూప్ సింటాక్స్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇది వైల్ కండిషను, ఇది వైల్ లూప్ యొక్క సింటాక్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు మనం ఆ బ్లాక్ లో ఏమైతే రాయాలనుకుంటుందో అది ఇక్కడ రాయొచ్చు. ఈ బ్లాక్ లో వచ్చేసి మనం రాయొచ్చు. సరే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను చెప్తాను. సో ఫర్ లూప్ కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేస్తాను ఫర్ లూప్ యూజ్ చేసేసి. సో ఏమన్నా సింటాక్స్ ఏ విధంగా అయితే ఉందో అట్లా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, నాకు 1 నుంచి 10 వరకు కావాలి. సో 11 అనేది నేను తీసుకుంటాను. 11 ఎందుకు తీసుకున్నాను అంటే, పైథాన్ అనేది మనం ఇచ్చిన నెంబర్ ఒక వాల్యూ కన్నా ఒక్క వాల్యూ తక్కువనే రీడ్ చేస్తుంది కాబట్టి, అది మనకి అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి నేను 11 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను ఐని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఐ అనేది స్టార్ట్ అయ్యేసి ఫస్ట్ ఇక్కడ ఈ సీక్వెన్స్ లో ఏముంది, ఫస్ట్ వచ్చేసరికి 1 తీసుకుంటుంది. ఆ 1 వచ్చి ప్రింట్ చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది ఇక్కడికి. అట్లా 10 వరకు రాగానే అది 11 కూడా చూస్తుంది. ఓకే. చూడంగానే మళ్ళీ 12కి వెళ్తుంది. ఇక్కడ 12 అనేది ఇక్కడ రేంజ్ లో లేదు కాబట్టి ఇక్కడ ఇంకా మళ్ళీ మనకి ప్రింట్ అవుతుంది. ఇట్లా 1 నుంచి 10 వరకు అనేది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. చూద్దాం. సారీ, నా నెట్ స్లోగా ఉంది. సో నెట్ స్లోగా ఉండడం వల్ల అలా జరుగుతుంది. ఇదిగోండి, అవుట్పుట్ అనేది మనకి 1 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. ఓకే. ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా యూజ్ చేసేసి ఇప్పుడు చేద్దాం. ఇదే 10 నెంబర్స్ 1 నుంచి 10 వరకు ప్రింట్ అయింది కదా, 10 నుంచి 1 వరకు ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ సింపుల్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 10 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు, 1 వరకు, కాబట్టి నేను 0 తీసుకుంటున్నాను. ప్రతి ఇటరేషన్ లో ఇక్కడ ఐ అనేది మనకి ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఈసారి
9 ప్రింట్ అవ్వాలి. అంటే 1 వాల్యూ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను -1 ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఈ I అనేది మనకి ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ డిక్రిమెంట్ జరిగేసి నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే. అది ఈ విధంగా డిక్రిమెంట్ జరుగుతుంది. ఒకవేళ ఇంక్రిమెంట్ జరిగినా కూడా ఇదే విధంగా జరుగుతుంది. సో దాని గురించి ఏమి ఎక్కువ ఆలోచించొద్దు. ఇది చూడండి సేమ్ ఇంతే. ఓకే. ఇది ఫర్ లూప్. ఇంకా ఫర్ లూప్ మీద మీకు మంచిగా ఇంకా ఎక్కువగానే ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ప్యాటర్న్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వైల్ లూప్ గురించి చూద్దాం. సింపుల్ గా వైల్ లూప్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది నేను చెప్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఒక వాల్యూ అనేది నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసేసుకొని అందులో 1 ఉంచేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి వైల్ లూప్ రాస్తాను. ఇక్కడ వైల్ లూప్ లో కండిషన్ రాయాలి కదా. కండిషన్ ఏం రాస్తానంటే ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీనికి 10. ఓకే. 10 కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే కండిషన్ ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. ప్రింట్ అవ్వాలి. సారీ స్పెల్లింగ్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఓకే. ఇలా జరిగిందంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి వైల్ లూప్ లో ఏం చేయాలంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇక్కడ ఎక్స్ అనేదాన్ని మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1 ఎవ్రీ టైం 1 వచ్చేసరికి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. ఇదిగోండి సేమ్ 1 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. ఇది ఎలా జరిగిందంటే వైల్ లూప్ లో ఎక్స్ అనేది ఒక కండిషన్ రాసాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 10 అంటే ఎక్స్ అనేది 10 కంటే ఎక్కువైనా లేదా 10 అయినా మనకి ఏమవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. అండ్ ట్రూ అది వైల్ లూప్ అనేది స్టాప్ అవ్వాలని చెప్పేసి రాసాం. సరే ఇక్కడ ఇనిషియల్ గా ఇక్కడ వచ్చేసరికి 1 ఉంది ఎక్స్ లో. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఎక్స్ అనేది మనం ఇంక్రిమెంట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఇక్కడికి వెళ్తుంది. వైల్ లూప్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఎక్స్ లో 2 ఉంది. ఇప్పుడు 10 తో చెక్ చేస్తుంది. ఫాల్ అంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది 2 వచ్చేసి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది ఎక్స్. ఆ విధంగా ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు ఇక్కడ మనకు లూప్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఓకే. ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.